అందరికీ నమస్కారం. కవి కోకిల గుర్రం జాషువా గారి ముంతాజ్ మహల్ కావ్యం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఆ ముంతాజ మహాలు రాణి కడకు ఇట్లు అన్యాయమైపోయినన్ భూమిశాగ్రణి దీనుడై భుజబలంబును ప్రాజ్య సామ్రాజ్యమున్ లేమించెందిన ఎట్టు బిట్టు దురపిల్లెన్ కృంగి కులారి ఉద్దామ ఐశ్వర్యములు ఇంపుసేయునే కళత్ర జ్యోతి చల్లారినన్ ఆయుస్సారములు ఆరగించి మృతి పంచాస్యంబు నీ దేహమున్ నాంకంబు నడించిపోయెనకట నా శౌర్య సంపత్తియున్ జాయారక్షణ చేయజాలని అరణ్య జ్యోత్స్నయైపోయనే ఓ ఆత్మేశ్వరి చక్రవర్తియు మనుష్యుండిట్టి ఘట్టంబులన్ పయనంబు సాగించు మొయిలు తిన్నెల మీద కనుపింపలేదు నీ కాలిజాడ అరవిచ్చి మురిపించి మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేని కాంతి కొమరారు నిండు పున్నమ చందమామలో భాసిల్లలేదు నీ హాసలవము సచరాచరంబైన సర్వం సహా వినిపింపలేదు నీ విమలవాక్కు ఏ రహస్య సరణి ఏ హరిత్తుల జాడ నీ నిలింపరథము నిర్గమించే నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను ఎట్లు దొంగిలించే ఈశ్వరుండు నాదు నేత్రయుగళి నాట్యమాడెడు నిన్ను ఎట్లు దొంగిలించే ఈశ్వరుండు అక్కటికములేని దురితాత్ముడు మృత్యుకిరాతరాజు విల్లెక్కిడినాడు తృప్తిని వహింపడు నీ మరణంబుతోడ నీ జక్కవ జంటలో ఒకటి చాలదు వాని బుభుక్ష తీర్చినన్నొక్కడగింపగా తొడుగకుండడు రెండవ బాణముద్ధతిన్ గురుతర సత్యలోకమునకున్ పయనించి సుఖించుచుంటివో కరిగి అనంతమౌ ప్రకృతి గర్భమునందున లీనమైతివో ఎదిగిన వాడు లేడు హృదయేశ్వరి దుర్ఘటమైన మృత్యు అంతర విషయంబు అయోమయము అనన్వయ కావ్యము మానవాళికిన్ అయోమయము అనన్వ కావ్యము మానవా